Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ గురించి కన్ఫ్యూజన్ ఇప్పుడు నడుస్తూ ఉంది విద్యార్థుల్లో. ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనల్లో ఉన్నారు. అయితే దాని గురించి ఒక ఫ్యూ మినిట్స్ మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. డిఫరెంట్ స్టూడెంట్స్ రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఈరోజు కూడా ఒక అబ్బాయి సార్ నాది హాఫ్ మార్క్లో పోయింది, నాకేమన్నా ఛాన్స్ ఉందా, మళ్ళీ ఎగ్జామ్స్ జరుగుతాయని మెసేజ్ పెట్టాడు. సో ఇలాంటి వాళ్ళ కోసం ఒక జనరల్ అందరికీ కామన్గా రిప్లై. అయితే బిఫోర్ ఐ ప్రొసీడ్ ఐ వాంట్ టు టెల్ యూ, నా దగ్గర ఏమీ స్పెషల్ అప్డేట్ అంటూ ఏమీ లేదు, ఇంకా జడ్జిమెంట్ వచ్చింది లేదు, కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఫ్రమ్ మీ, నౌ ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు గివ్ దట్. కాబట్టి మీరు యూ మే లీవ్ దిస్ సెషన్, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్. కాకపోతే కాంటెంప్లేట్ చేయడం అంతే, ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుంది. సో కన్ఫ్యూజన్ ఏంటి, ఇప్పుడు ఏం చేస్తున్నారు, క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారంటే, విల్ ది మెయిన్స్ బి కండక్టెడ్ ఇన్ నవంబర్, షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ జరుగుతుందా లేదా, ఐ డోంట్ నో. వెన్ విల్ ది ఫైనల్ జడ్జ్మెంట్ కమ్, అది కూడా చెప్పలేం. మొదట 2 months సింగిల్ జడ్జి కన్నారు, 2 months అయిపోయింది కాబట్టి వీ డోంట్ నో ఎనీ టైమ్. సో విల్ ది పిటిషనర్స్ బి అలౌడ్ టు రైట్ మెయిన్స్. సో ఇప్పుడు పిటిషనర్స్ని మాత్రమే మెయిన్స్కి అలౌ చేస్తారు అన్న ఒక టాక్ ఉంది కదా, అది ఎంత మటుకు నిజము, అలా చేస్తే మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి, ఈజ్ ఇట్ ఫెయిర్, అందరికీ ఇవ్వాలి కదా, ఒక క్రైటీరియా పెట్టి అందరినీ అలౌ చేయాలి కదా. These people are asking, this is a frequent question. And again I think ఒకటి నా అభిప్రాయం ఏమంటే, హూ ఎవర్ నాక్స్ ది డోర్ ఆఫ్ ది జ్యుడిషియరీ దే విల్ గెట్ జస్టిస్. ఈ కోర్టు చట్టాలు అనేది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి న్యాయాన్ని అందించవు, వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి అందిస్తాయి అన్నది నా అభిప్రాయము. బట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ ది లాయర్స్, కెన్ వీ ఇంప్లీడ్ ఇన్ ది కోర్ట్ కేసు నౌ. ఇప్పుడు వేరే వాళ్ళు ఆల్రెడీ కేసులు వేశారు కదా, దాంట్లో మనం ఇంప్లీడ్ కావచ్చా, లేకంటే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏమన్నా రివిజన్ పిటిషన్ లాగా వేసుకొని మన యాడ్ కావచ్చా. దాట్ అగైన్ ఎక్స్పీరియన్స్డ్ లాయర్ డీలింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ కేసెస్ కెన్ ఆన్సర్ దాట్. ఆఫ్టర్ ది జడ్జ్మెంట్ ఈస్ గివెన్ కెన్ వీ అప్రోచ్ ది కోర్ట్, మళ్ళా సేమ్ గ్రౌండ్స్ మీద మళ్ళీ మనం వెళ్ళొచ్చా, ఇప్పుడే వెళ్ళాలా. విల్ ది కోర్ట్ గివ్ 45 days టైం. ఈ 45 days అంటున్నారు కదా, జడ్జిమెంట్ వచ్చాక కొత్త వాళ్ళని యాడ్ చేస్తే నిజంగా అది ఇవ్వాలా. సో అదొక క్వశ్చన్ అనమాట. నిజంగా హార్డ్ అండ్ ఫాస్ట్ రూలా ఇది, మరి అట్లయితే పోస్ట్పోన్ అయిపోతుంది కదా, ఇంకా 45 days లేదు కాబట్టి. సో హౌ మెనీ రిట్ పిటిషన్స్ ఆర్ దేర్, ఒకటే ఉందా ఇప్పుడు, ఒకటి బాగా అందరికీ తెలిసిన రిట్ పిటిషన్ ఒకటి ఉంది. అదేంటంటే ఇప్పుడు మల్టిపుల్ ట్రాన్స్లేషన్ ఇష్యూస్, క్యాలిక్యులేటర్ ఇష్యూ గురించి. తర్వాత మెయిన్గా 2 రకాలు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రిలిమ్స్ క్యాన్సిల్ చేయమని, 2 సో నాకు హాఫ్ మార్క్లో పోయింది, 3 questions పక్కా కీ మిస్టేక్స్ ఉన్నాయి, నేను కరెక్ట్ పెట్టాను చూడండి, అట్లా ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నన్ను అలౌ చేయండి. సో ఇన్ని తప్పులు ఉన్నాయి కదా 19, నాకు 10 మార్కులు యాడ్ చేస్తే నాది క్లియర్ అయిపోతుంది, ఈ రకమైన ఇదనమాట. అది దట్ విల్ బి బేస్డ్ ఆన్ విచ్ మీడియం. అంటే నేను తెలుగు మీడియం వాళ్ళు అనుకోండి, ఇన్ని తప్పులు ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం వల్ల అది అడగడానికి ఉండదు, వాళ్ళకి తక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఆ రకంగా చేస్తారా, కానీ ఎట్లన్నా కోర్టు చెప్పచ్చు, కానీ ఈ టైప్ ఆఫ్ మమ్మల్ని అలౌ చేయండి అనే రకమైనటివి కొన్ని ప్రిలిమ్స్ మళ్ళీ పెట్టండి, ఇది తప్పులు జరిగాయి అనేది ఒకటి, 2 రకాలవి ఉన్నాయన్నమాట. సో 2 questions కేసు ఒకటి చూశాను నేను. ఒక అమ్మాయి 2 questions మీద వెళ్ళింది, కొంతమంది 3 questions మీద వెళ్ళారు, అట్లున్నట్టున్నాయి. దెర్ ఆర్ ఐ థింక్ 6 to 7, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ది ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ రిట్ పిటిషన్స్ దెర్ ఆర్. అది ప్రజెంట్ సిచ్యువేషన్, దెర్ ఈస్ కన్ఫ్యూజన్. సో ఐ డోంట్ హ్యావ్ ది ఆన్సర్స్ అండ్ నోబడీ మే హ్యావ్ ది ఆన్సర్స్ ఆల్సో. ఎందుకంటే ఎవరికి తెలుస్తుంది, ఇప్పుడు జడ్జెస్ వచ్చి ముందే ఇది ఇవ్వబోతున్నామని చెప్పరు. వెన్ దే గివ్ ది జడ్జ్మెంట్ వీ విల్ నో. ఆనరబుల్ జడ్జ్ ఏం చెప్తారనేది ముందు మనం ప్రెడిక్ట్ చేయడానికే లేదు. దట్ మే నాట్ బి రైట్ ఆల్సో. దే ఆర్ ది రైట్ పీపుల్ టు గివ్ ది జడ్జ్మెంట్, వీ హ్యావ్ టు వెయిట్. తర్వాత ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు క్లియర్ కాని వాళ్ళ గురించి చెప్తాను.
ఇంప్లీట్ కావచ్చు అనుకుంటాను, లేకంటే ట్యాగ్ చేయొచ్చు వాళ్ళ కేసు దీనికి, ఆర్ ఫ్రెష్ రిట్ పిటిషన్స్ వేసుకోవచ్చు, లేదా వెయిట్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుందో అందరికీ జరుగుతుంది కదా, మనకు అదే జరుగుతుంది. దట్ ఈస్ వన్ థింగ్. నౌ క్లియర్ అయిన వాళ్ళ సంగతి ఏంటి? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ మీ. నా స్టూడెంట్స్ ఒక 75% క్లియర్ అయ్యారు. వాళ్ళు చాలా కమిటెడ్, లీవులు పెట్టేసి, నా స్టూడెంట్స్ కాకుండా బయట వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ చేస్తుంటారు, లీవులు పెట్టేసి ఇయర్స్ టుగెదర్ 2 years ఆల్మోస్ట్ దీని మీద కూర్చొని ఉన్నారు, ఎప్పటికప్పుడు రెడీగా ఉన్నారు. సో వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు వాళ్ళల్లో 2 types. ఒకటి సివిల్స్ ప్రిలిమ్స్ రాస్తున్నారు, గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నారు. సో చాలామంది ఇదే కేటగిరీలో ఉన్నారు, చాలా సీరియస్ క్యాండిడేట్స్. వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నాను, జస్ట్ ఫోకస్ ఆన్ ప్రిలిమ్స్. అసలు మీరు ఈ వీడియో చూడకూడదు. ఎందుకు చూస్తున్నారు? అసలు అనవసరం. జస్ట్ ఫోకస్, ఇవన్నీ నిలిపేసేయాలి, సోషల్ మీడియా, యూట్యూబ్ అన్నీ నిలిపేసి జస్ట్ రివిజన్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. దట్స్ వన్ థింగ్. సో ప్రిలిమ్స్ తర్వాత ఆలోచించవచ్చు ఏం చేయాలని. రైటింగ్ ఓన్లీ గ్రూప్ 1 మెయిన్స్ అనుకో, వాళ్ళల్లో 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఒకటి దోస్ హూ కంప్లీటెడ్ ప్రిపరేషన్, రోట్ మార్క్ టెస్ట్, గాట్ 90 in each సబ్జెక్ట్. ఇలాంటి వాళ్ళు 1% కూడా లేరు. అన్ని మార్క్ టెస్టులు రాసేసుకొని ప్రతి టెస్ట్లో 90 marks తెచ్చుకుంటూ అన్ని కవర్ చేసేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు తెలుసు, చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. వెరీ 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 ఫ్యూ, 1% కూడా లేరు. అట్లాంటి వాళ్ళు ఎవరైతే 450 ఇప్పుడే తెచ్చుకోగలరో ఈరోజు ఎగ్జామ్ పెడితే, అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైస్ ఏమంటే, ఇంకా ఫర్దర్ క్లారిటీ వచ్చేదాకా కూడా రివిజన్ మోడ్లోనే ఉండండి. కీప్ ఆన్ రివైజింగ్. సో మేబీ ఇన్ ఏ వీక్ ఆర్ 2 విల్ గెట్ ఫర్దర్ క్లారిటీ. కోర్ట్ జడ్జిమెంట్ ఏమైనా వచ్చినప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు. అంతవరకు రివిజన్ మోడ్లోనే కంటిన్యూ చేయాలి. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు, సిలబస్ ఇంకా కంప్లీట్ కాలే, ఎథిక్స్ గురించి ఇంకా చదవలేదు, ఎస్ఎస్ ప్రాక్టీస్ చేయలేదు, 1-2 మార్క్ టెస్టులు రాశారు, వాటిల్లో కూడా 90 out of 150 రావట్లేదు. ఇది 99% ఆఫ్ ది కేసెస్. జస్ట్ ఫోకస్ అండ్ కంప్లీట్ ది సిలబస్, అంతే. ఇంకా వేరే మాటే లేదు. ఏమవుతుంది ఎట్లయితుంది మీకు రానప్పుడు, ఇప్పుడు ఎగ్జామ్ పెట్టి ఏం లాభం? మీరు ఫోకస్ చేయాల్సింది సబ్జెక్ట్ మీద, జస్ట్ ఫోకస్. అది నా అభిప్రాయం. సో రైట్ నౌ స్టే ఫోకస్డ్. మైండ్ మేనేజ్మెంట్ అండ్ ఫోకస్, దీస్ 2 are the keywords. మైండ్ మేనేజ్మెంట్, ఈ థాట్ వచ్చిందా పక్కన పెట్టేసేయండి, జరుగుతుందా జరగదు అనవసరం. సో మీరు ఏ కేటగిరీలో ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని నేను చెప్పాను ఏం చేయాలని. యూ కీప్ మూవింగ్ ఇన్ దట్ డైరెక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బై బాయ్.